అంతా చాలా విచిత్రంగా ఉంది ధరణి. అన్ని వేల ఉత్తరాల్లో మనిద్దరికే సమాధానం రావటం, మాత మనల్ని కలవమంటాం మన అదృష్టం. నాకు చాలా ఆనందంగా ఉంది. అవునండి, నాకు ఆనందంగానే ఉంది. అదే కాకుండా మనం ఒకరికి తెలియకుండా ఒకరం అక్కడ లెటర్ రాసి అంటించడం, పైగా ఆ లెటర్స్ అంటించేటప్పుడు చూడకపోవడం ఇంకా ఆశ్చర్యం. మీరు ముందు రాశారో నేను ముందు రాశానో ఎవరో ఒకళ్ళు ఇంకొకరి లెటర్ చూడాలి, కానీ అలా జరగలేదు. అదే మహత్యమో ఏంటో. ఆ పరిపూర్ణ చంద్రేశ్వరి మాత మనల్ని, మన కష్టాల్ని గమనించి మన సమస్యలకి పరిష్కారం ఇవ్వటానికే మనకి లెటర్స్ రాసుంటుంది. అవునండి, మనం ఆవిడ్ని కలిసి ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటే మన కష్టాలు తీరిపోతాయన్న నమ్మకం నాకుంది. ఆశీర్వాదం ఇవ్వటానికే మనల్ని వచ్చి కలవమని ఉంటుంది. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఆవిడ మన దోషాలని తొలగించి మన పెళ్లి జరిగేలా ఆశీర్వదిస్తే ఇక మన లైఫ్కి ఏ ఇబ్బంది ఉండదు. అవునండి, భవిష్యత్ తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ, ఎలా ఉన్నాను? నా సారీ ఎలా ఉంది? సూపర్ లేఖ. దేవకన్యలా ఉన్నావు. నువ్వు వేసుకోవటం వల్ల ఈ డ్రెస్సుకే అందం వచ్చింది. ఎంతకాలం అయిందమ్మా నిన్నింత అందంగా, ఆనందంగా చూసి, హుషారుగా చూసి. ఏంటమ్మా స్పెషల్? ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా? ఇంత అందంగా తయారై వెళ్లాల్సిన అంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటమ్మా? ఎవరిది? ఫంక్షన్ ఏం కాదు మమ్మీ. ఫీల్ అవుతున్న ఓ ఆత్మీయుణ్ణి పలకరించి కాస్త ఫీలింగ్ షేర్ చేసుకొని అలా ఇంప్రెస్ చేసి వీలైతే హెప్నటైజ్ చేసి నా జత చేసుకోవాలని, కలిసి బతుకుదాము అని. చంద్రలేఖ, ఏంటి ఆ మాటలు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును మమ్మీ, పిచ్చే పట్టింది. బావ పిచ్చి పట్టింది. ఆయన గారిని నా మొగుడుగా చేసుకోవాలన్న పిచ్చి. మమ్మీ, నిశ్చితార్థం ఆగిపోయిందని, బావ విధి ఒక విషాదం అని, విషాదం పలకరించిందంటూ, విషనిలయం అంటూ విషాద గీతాలు పాడుతూ విరహంలో ఉన్నాడు కదా. నేను వెళ్ళి ఆ ఫీల్ నుంచి బయటికి తెచ్చి డ్యూయట్స్ పాడే మూడ్లోకి తీసుకొద్దామని బావ గదికి బయలుదేరాను. ఆహాహాహా, ఇంతకాలానికి ఎంత మంచి ఆలోచన వచ్చిందే. నువ్వు కొట్టుకున్న స్ప్రే కూడా మెన్ మ్యాజిక్ లా ఉంది. వెళ్ళు, వెళ్ళి సరదాగా పలకరించు. పాపం చంద్రలేఖ ఆలోచనలు మంచివే అక్క, కానీ ఆలోచనలకి టైం తీసుకునేసరికి బండి వెళ్ళిపోయాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది. అంతా చంద్రలేఖ బ్యాడ్ లక్. ఏంట్రా ఆ అపశకునపు మాటలు? అపశకునం కాదక్క, ఫ్యాక్ట్. అమ్మా లేఖ, ఆదిత్య అదే మీ బావ ప్రస్తుతం ఇంట్లో లేడమ్మా. ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు.
నిజమా మావయ్య? ఎస్, కారు అలా వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. మహా అయితే ఆఫీస్కి వెళ్తాడు అంతే కదా. నువ్వేం దిగులు పడకలేక. నేనిప్పుడే ఆదిత్యకి ఫోన్ చేస్తాను. ఆఫీస్లోనే ఉండు. లేఖ ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. లేఖ వస్తుంది అని చెప్తాను. ఖచ్చితంగా నీకోసం ఆఫీస్లో వెయిట్ చేస్తాడు. నా మాట అంటే ఆదిత్యకి చాలా గౌరవం. వెళ్ళి ఏం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడు. ఇదేంటి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది? ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా, మనిషి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా? మావయ్య సారీ సారీ అమ్మా, టంగు స్లిప్ అయింది. వీడి మాటలే నువ్వు పట్టించుకోకలేక. ఇప్పుడు లైన్లోకి రాకపోవచ్చు ఆదిత్య. తర్వాత ఫోన్ కలవకపోదా? మళ్ళీ ట్రై చేసి ఆదిత్యతో మాట్లాడి చెబుతా. అప్పుడు వెళ్దు గాని. నువ్వు మాత్రం ఈ గెటప్ ఆ స్ప్రే కంటిన్యూ చేసుకోమ్మా. మంచిది మావయ్య. గొప్ప సలహాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక తమరు దయచేయండి. రాక ఇంకా కొత్తగా ఏమైనా తయారవుతుందేమో పాపం తను.